దేవుడు. అప్పుడు ఏలియా వెళ్ళంట కెరీతు వాగు దగ్గర కూర్చున్నాడంట. కూర్చుంటే ఉదయము సాయంత్రము కూడా ఏ మనుషునికి పెట్టని స్వభావము కలిగినటువంటి కాకులను దేవుడు ఏర్పాటు చేసి ఆ యొక్క కాకులతోనంట ఏం పంపించాడంట? చెప్పండ్రా, బిర్యానీ పొట్లాలా కాదు, బిర్యానీ పొట్లాలు మనకైతే పంపిస్తాడు. ఆ రోజుల్లో అవి లేవు కదా. ఆ రోజుల్లో వాళ్ళ దేశంలో వాడుకగా ఉన్నటువంటి ఆహారం ఏంటంటే రొట్టెలు, మాంసం. ఈ యొక్క కాకులంట డ్యూటీ తీసుకున్నాయంట. దేవుడు చెప్పాడంట, కాకులారా యాక్చువల్ గా మీకు పెట్టే స్వభావం కాదు, మీరు ఎవరికి పెట్టరు, ఎత్తుకుపోతారు. కానీ ఇంత కరువు దినాల్లో మనుషులకి ఆహారం దొరకట్లేదంటే కాకులకి ఆహారం దొరుకుద్దండి? దొరకదు కదా. అలాంటి కష్టతరమైనటువంటి పరిస్థితుల్లోనంట దేవుడంట ఏలియా కొరకు కాకులతో మాట్లాడాడంట. ఎందుకో తెలుసా? చాలు నా సహోదరులారా, ఎందుకు కాకులతో మాట్లాడాడో తెలుసా? ఆయన చేసిన వాగ్దానాన్ని నెరవేర్చుకోవడానికి కాకులతో మాట్లాడాడు. నీ జీవితంలో నీకు చేసిన వాగ్దానం, దేవుడు ఏదైనా ధనాన్ని విడుదల చేస్తాను అని చెప్పాడా? ఆయన ఆ ధనము విడుదలవులాగున అది ఎవరి చేతిలో ఇరుక్కుందో దేవుడు వారితో మాట్లాడగలడు. నమ్మండి. మీరు అంటారు, అండి మేము ఇచ్చినటువంటి వ్యక్తులు చాలా కఠినాత్ములండి, లేకపోతే నా యొక్క కేసు ఇలా ఉందండి, నా పరిస్థితి ఇలా ఉందండి, ఆ వ్యక్తుల చేతుల నుంచి రావడం చాలా అసాధ్యం అండి, నా జీవితంలో అది జరగదండి అని నీవు అనుకుంటావు. కానీ నా దేవుడు తను చెప్పిన మాట కొరకు ఇదిగో ఎవరికి పెట్టని స్వభావం కలిగిన కాకులతో కూడా ఆయన మాట్లాడాడు. ఏ మనుషులైతే నీకు సహాయం చేయరని నువ్వు అనుకుంటున్నావో ఆ మనుషులతో నిశ్చయముగా దేవుడే మాట్లాడే దేవుడు. ఆయన నువ్వు చేయాల్సినటువంటి విషయం ఏదైనా ఉంది అంటే దేవుడు చేసిన వాగ్దానాన్ని నమ్మాలి. ఆయన నాకు ఇస్తాను అన్నాడు అనేటువంటి ఒక్క మాటను నీవు నమ్మితే చాలు, దేవుడు అన్ని సిద్ధపరుస్తాడండి. ఇదిగోండి కాకులు రొట్టెలు తెస్తున్నాయి, మాంసాన్ని తింటున్నాడు, హాయిగా పడుకుంటున్నాడు, బాగానే ఉంది. మరి వాటర్ ఉంది కదా, వాటర్ కావాలి కదా, వాటర్ను దేవుడు అన్నాడు కదా ఈ వాగులో ఉన్నటువంటి వాటర్ను తాగు అని చెప్పాడు. ఆ యొక్క కొన్ని దినాలు కూడా చక్కగా వాటర్ తాగుతున్నాడు, కడుపు నిండా హాయిగా ఉన్నాడు. మన కుటుంబాలు తినడానికి లోటు లేకుండా వెళ్ళిపోతున్నట్లుగా. సడన్ గా దేవుడు చేసిన వాగ్దానంలో కూడా ఒక పరీక్ష ఏలియాకు వచ్చింది. ఏంటో తెలుసా? సడన్ గానంట ఆ యొక్క వాగు నీరంట ఎండిపోవటం ప్రారంభించిందంట. అప్పుడు ఏలియాకి చాలా ఆందోళన కలిగిందంట. నీ జీవితంలో నీకు కలుగుతుంది చూడు, నీకున్నటువంటి కొద్దిగా ఉన్నటువంటి ఆ సమృద్ధి అంతా కూడా దినదినానికి అయిపోతూ ఉన్నప్పుడు మనలో ఒక టెన్షన్, అయ్యో ముందు తినాలి, ఎలా పిల్లలకు ఫీజులు కట్టాలి, లేకపోతే ఇదిగో అనారోగ్యాలు ఇలా ఉన్నాయి, ఇలా కొన్ని టెన్షన్స్ మనం పడుతూ ఉంటాం. ఏలియా యొక్క జీవితంలో కూడా అలాంటి టెన్షన్స్ వచ్చినాయి. కానీ ఏలియా దేవుని యొక్క మాటను మాత్రమే నమ్మాడు. ఆ నీళ్లు ఎండిపోతున్న సమయంలో చింతాక్రాంతుడే కూర్చొని చూస్తున్నాడంట, ప్రభువా ఈ నీళ్లు తాగి బ్రతికాను నేను ఇంతకాలము, మరి ఈ నీళ్లు కూడా ఎండిపోతున్నాయి ప్రభువా ఎలా అని అన్నప్పుడంట, కోడి తన పిల్లలను కాపాడుకోవడం కోడికి ఎలా తెలుసో దేవుని పిల్లలను పోషించడం దేవునికి కూడా అలాగే తెలుసు అన్నట్లుగా నీ జీవితంలో ఏదైనా నీకు దూరం అయిపోతుంది, నీ జీవితం నుంచి వెళ్ళిపోతుంది అని అంటే నీకు దూరం అయిపోయినట్లు కాదు, అంతకంటే శ్రేష్టమైనది దేవుడు నీ కొరకు సిద్ధపరిచామని అర్థం. మనం అనుకుంటాం, ఏంటి నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, నా జీవితంలోని ఈ సమృద్ధి వెళ్ళిపోతుంది అనుకుంటావు. కానీ నేను అంటాను, అది వెళ్ళిపోవడం కాదండి, దానికంటే సమృద్ధికరమైనటువంటి కార్యాన్ని ప్రభు నీ కొరకు సిద్ధపరిచాడు కనుకనే ముందున్నటువంటి ఈ సమృద్ధి కొంచెముగా వెళ్ళిపోతుంది. నీకు కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. ఏలియా అలా ఆలోచించుకొనిచుండగానంట, ఏలియా కంటే ముందుగా దేవుడు ఏలియా కొరకు ఆలోచించాడంట. ఆలోచించి ఇదే కరువు దేశమంతా ఉంది. ఆ సమయంలో రాజు ఇంట్లోనే కరువు ఉందంటే పేదవారి ఇంట్లో, భర్త లేని వారి ఆ ఒక విధవరాలి ఇంట్లో మరి కరువు ఉండదండి? ఎందుకు ఉండదండి? ఇంకా రాజు ఇంట్లో ఉన్న ధనధాన్య రాసులు ఉంటాయి, కానీ పేదవారి ఇంట్లో అది కూడా ఉండదు. అలాంటి కుటుంబం అంటండి సారెపోతు గ్రామంలో ఉందంటండి. ఆమె కంటండి ఒక్కతే పాపం అలాగ తన కుటుంబాన్ని పోషించుకుంటుంది. భర్త లేడు, తనకు ఒక కుమారుడు ఉన్నాడంట. ఆ ఉన్నటువంటి ఆహారం అంతా కూడా అయిపోతుందంట. అయిపోతున్నటువంటి సమయంలోనంటండి ఆమె కూడా దేవుని పెట్టానండి, ఆమె కూడా దేవునికి మొర్ర పెడుతుందంటండి. ఏలియా మాత్రమే కాదండి,
ఒక విధవరాలు కూడా దేవునికి మొర్ర పెడుతుందంట. ఆమె కూడా ఆందోళన పడుతుందంట. అయ్యా, ఇంతకాలం ఉన్నటువంటి ఆ కొంచెము పిండితో నేను బ్రతికానయ్యా, నా కుమారుడికి పెట్టుకున్నానయ్యా, కొంచెము నూనె ఉందయ్యా, ఒక్క రొట్టె చేసుకోవటానికి కొంచెము పిండి మాత్రమే ఉందయ్యా అని చెప్పి ఆలోచించుకొనుచుండగా ఆమె అనుకుందంట, ఈ యొక్క రొట్టె చేద్దాం, ఈ యొక్క నూనెతో ఒక రొట్టెను కాల్చి నేను నా బిడ్డ చెరో కొంచెం తిని ఇక చచ్చిపోదాం అని చెప్పంట. ఆమెంట పుల్లలు ఏరుకోవడానికి అలా బయటికి వెళ్ళిందంట. పుల్లలు ఏరుకుంటూ ఆమె దేవుని సన్నిధిని ఆ మనసులో ప్రార్థన చేస్తుందంట. ఒక మాట ఉంటుంది, ఏంటో తెలుసా? ఆ బహిరంగంగా చేసేటువంటి ప్రార్థన కంటే అంతరంగంలో చేసే ప్రార్థనకు బహుశక్తి కలిగిందంట. అవును, నోరు తెరిచి ప్రభువా సహాయం చేయి అరుస్తా ఉంటాం. ఆ ప్రార్థనకి ఎంత శక్తి ఉందో లేదో తెలియదు, కానీ హృదయంలో వేదన పడుతూ నలిగిపోతూ దేవునికి మొర్ర పెడతామే, అయ్యా నా హృదయంలో ఉన్న బాధ నీకు తప్ప ఎవ్వరికి తెలియదు ప్రభువా అని హృదయంలో మొర్ర పెడతామే, ఆ ప్రార్థనకు బహుశక్తి ఉంటుందంట. ఈ విధవరాలు చేసింది అదే ప్రార్థన. ఆమె పుల్లలు ఏరుకుంటుంది, కానీ ఆమె మనసంతా కూడా దేవునికి మొర్ర పెడుతుంది. అయ్యా, ఇంతకాలం బ్రతికించావు, ఇక నాకున్న సమృద్ధి అంతా అయిపోయిందయ్యా, కొంచెము నూనె కొంచెము రొట్టె ఉంది ప్రభువా అని చెప్పంట దేవునికి మొర్ర పెడుతుందట. ఇదిగో ఇక్కడ ఏలియా దేవునికి మొర్ర పెడుతున్నాడు, అక్కడ సారెపతి యొక్క విధవరాలు దేవునికి మొర్ర పెడుతుంది. ఈ మొర్రంతా కూడా సింహాసనాసీనుడైనటువంటి దేవుని దగ్గరకు చేరిందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవు ఏ గ్రామంలో మొర్రపెట్టు, ఏ చేనులో మొర్రపెట్టు, ఏ ఇంటిలో మొర్రపెట్టు, నువ్వు ఎక్కడ మొర్రపెట్టినా నీ మొర్ర దేవుని దగ్గరకి ఖచ్చితంగా చేరుతుంది. మనందరికి సమాధానం ఇచ్చేది ఒకే ఒక స్థలం, ఒకే ఒక ఆఫీస్, అది పరలోక రాజ్యం. అక్కడ నుంచి ప్రతి వ్యక్తికి కూడా సమాధానం వస్తుందండి. సమాధానం ఆలస్యం అవుతుందేమో కానీ సమాధానం రాకుండా మాత్రం ఉండదు. నేను గడిచిన దినాల్లో మీకు చెప్పాను, జకరియా ఎలిజబెత్ ప్రార్థన చేశారట. యవ్వన కాలంలో ప్రార్థన చేశారంటే ప్రభువా మాకు బిడ్డలను ఇవ్వండి అని. జవాబు ఎప్పుడు వచ్చిందండి? వాళ్ళిద్దరు ముసలోళ్ళు అయిపోయిన తర్వాత జవాబు వచ్చింది. అలాగే ఖచ్చితంగా నీ యొక్క ప్రార్థన కూడా జవాబు వస్తుంది, కాకపోతే కొంచెం లేట్ గా వస్తుంది, అంతేగాని రాకుండా మాత్రం ఉండదు. ఈ యొక్క సారెపతి విధవరాలు దేవునికి మొర్ర పెడుతుంది, ఏలియా మొర్ర పెడుతుంది. దేవుడు ఆలోచన చేశాడంట, పాపం వీళ్ళిద్దరూ మొర్ర పెడుతున్నారు, ఈ యొక్క రాజు చేత ఏలియాను పోషించడం కాదు, దైవజనుని పోషించడం కాదు, ఈ చిన్న పేద విధవరాలైనటువంటి ఈ కుటుంబం ద్వారా దేవుడు నేను దైవజనుని పోషిస్తాను అనుకున్నాడట దేవుడు. అది సాధ్యమవుతుందండి? సాధ్యమవుద్దా? కాదు. కానీ దేవుడంట ఏలియాకు ప్రత్యక్షమయ్యాడంట. ఆయన అంత గొప్ప దైవజనుడండి. వాగు దగ్గర కూర్చొని ఆలోచన చేస్తూ ఉండగా ఏలియాతో దేవుడు మాట్లాడాడంట, ఏలియా ఇక ఇక్కడ నీళ్ళు ఎండిపోయినాయ్యా, నీవు ఇప్పుడు బయలుదేరి సారెపతు గ్రామానికి వెళ్ళు అని అనగానే ఆ దైవజనుడు అనుకున్నాడంట, సారెపతు గ్రామంలో మంచి ధనవంతుల కుటుంబం ఉండుంటది, మంచి సమృద్ధి ఉండుంటది అక్కడ అని చెప్పేసి అనుకుంటున్నాడంటే ఏలియా. సరే బయలుదేరి వెళ్ళాడు. వెళ్ళి ఆ యొక్క గ్రామంలో అడుగు పెడుతూ ఉండగానే అక్కడ పుల్లలు ఏరుకుంటున్నటువంటి ఒక స్త్రీ కనబడిందంట. ఆ స్త్రీ కనబడగానే దేవుడు అన్నాడంట, అదిగో ఆ స్త్రీ నిన్ను పోషిస్తుంది అన్నాడంట. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు నాయనా, కృపా సత్య సంపూర్ణుడా, నీ పరిశుద్ధమైనటువంటి పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, ఇంతవరకు నా తండ్రి నాయన నీ వాక్యాన్ని ధ్యానించటానికి నీవు మాకు ఇచ్చినటువంటి యొక్క మంచి అవకాశాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. నీ మాటలను ప్రభువా విని విడిచిపెట్టేవారుగా కాక దాని హృదయంలో మేము భద్రం చేసుకుని నాయన ప్రతి దినము కూడా దాని ప్రకారం జీవించటానికి మీరు కృప చూపించండి. ప్రతి ఉదయకాల సమయంలో కూడా నాయన నీ మాటలను ఇట్టి విధముగా నాయన మేము ధ్యానం చేయటం మాకు ఆశీర్వాదకరం నాయన. ఎందరైతే నాయన మాతో కలిసి నాయన ఈ యొక్క వాక్య ధ్యానములో ఉన్నారో, అలాగునే ప్రభువా ఈ మాటలను వింటూ ఉన్నారో, ఈ ప్రార్థనలో పాలు పొందుతూ ఉన్నారో, ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. ఈ కార్యక్రమము నాయన మా అందరి జీవితాలకు నాయన దీవెనకరంగాను ఆశీర్వాదకరంగాను చేయండి అయ్యా. ఈ ఉదయకాల సమయంలో నాయన ఈ దినమంతా కూడా మాకు ఆశీర్వాదకరముగా ఉండునట్లుగా నీ దీవెనలను ఆశీర్వాదాలను నాయన మాపై మా కుటుంబాలపై కుమ్మరించండి. మా పరిచర్యలన్నిటినీ దీవించండి దేవా. అనేక మంది నీ ప్రేమను తెలుసుకుని నాయన అయా సాతానుడు నిత్య నాశనము వైపు సమాజాన్ని నడిపిస్తున్నటువంటి ఈ కడవరి దినాల్లో ప్రభువా అయా జ్ఞానమును కలిగి వివేకమును కలిగిన ఆయన మేమందరము కూడా నాయన నీ వాక్యానుసారముగా జీవిస్తూ అయ్యా నీ రాకడలో ఎత్తబడే గుంపులో నాయన మేమందరము కూడా నాయన సిద్ధపడటానికి కృప చూపించుమని, ఈ యొక్క సమయాన్ని మాకు దీవెనకరంగా ఆశీర్వాదకరముగా మీరే చేయమని
యేసు పరిశుద్ధ నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమెన్. యేసు రక్తమే జయం, ప్రభుయేసు రక్తమే జయం, ప్రభుయేసు నామము సంపూర్ణ జయం కలుగునుగాక. ఆమెన్. అందరికీ వందనాలండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.